రేపు మా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం బ్రేక్ దర్శనం తీసుకున్నాం మేము. బికాజ్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఏదైనా ట్రిప్కి వెళ్ళాలన్నా మధ్యలో బెంగళూరు వస్తుందంటే మూడవుట్ అవుతుంది తెలుసా నాకు. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్కి కీర్తిక కహానియా. సో లాస్ట్ వ్లాగ్లో మీరు చూసినట్టు మేము ఫైనలీ తిరుపతికి వచ్చేసినాము. అది కూడా నిన్న లేట్ నైట్ 12 o'clockకి. ఇప్పుడే ఇంకా రెడీ అయిపోయి కొంచెం మార్నింగ్ రెస్ట్ ఎక్సెట్రా తీసుకొని వీఆర్ గోయింగ్ ఫర్ లంచ్ నౌ. ఐల్ మీట్ యూ దేర్. వావ్ వావ్ వావ్. తలపైన జలుపు. అచ్చా వా. చాలు ఇంకా. అచ్చా చలో 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 చలో. नो नो अच्छा नो. అది కెమెరాలు ఉంది. కపిల తీర్థం, గోవిందరాజస్వామి గుళ్ళన్నీ తిరిగే వరకు ఇంత టైం అయింది. ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయిపోయింది. రేపు మా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం. సో దానికి వెళ్ళడానికి ఇంక ఇప్పుడు పైన మళ్ళీ మేము షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు కింది నుంచి పైకి వెళ్ళిపోయి వాళ్ళు నైట్ స్టే చేస్తే రేపు ఎర్లీ మార్నింగ్ మా దర్శనం. యాక్చువల్లీ రేపు బ్రేక్ దర్శనం తీసుకున్నాం మేము. బికాజ్ ఇంత లైన్లో వెళ్ళడం చాలా కష్టం కాబట్టి మార్నింగే దర్శనం అయిపోతుంది. సో బ్రేక్ దర్శనం తీసుకొని పైనే స్టే చేయడం బెటర్ అని పైనే స్టే చేస్తున్నాం. బికాజ్ ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ ఇక్కడ నుంచి చూడడం కష్టం కదా. ఇప్పుడు ఇక్కడ పద్మశాలి భవన్లో ఇవాళ లాస్ట్ డే. ఇంకా యాక్చువల్లీ ఓన్లీ 1 day స్టే ఇక్కడ తీసుకున్నాం. బికాజ్ మిడ్ నైట్ స్టే అనేది ఆన్ ద స్పాట్ దొరికేది ఒకటే ఒక ప్లేస్లో, మన క్యాస్ట్ వాళ్ళు ఉన్న ప్లేస్లో. ఓకే, సో విల్ హ్యావ్ సమ్ డిన్నర్ హియర్ అండ్ దెన్ విల్ గో టు తిరుపతి కొండ. ఫైనలీ కొండపైకి వెళ్ళే టైం వచ్చేసింది. ఇంకా అచ్చుగాడు ఎట్లా సతాయిస్తున్నాడు. అచ్చు యాక్టింగ్ ఎట్లా యాక్టింగ్ అని అర్థమైందలే. మమ్మీ డాడీ ఉంటే షో ఎక్కువ చేస్తుంది పండుగాడు. తిరుపతిలో కూడా ట్రాఫిక్ ఉంది ఇంతగానం. నామ్ చేసినావు కదా మరి.
ఇక్కడ చెకింగ్ కొండపైకి వెళ్ళడానికి ఎన్ని కార్స్ ఉన్నాయి మాది ఎప్పుడైతుందో. అవునా? The next day. గుడ్ మార్నింగ్. చాలా జల్దీ లేచేసినాము, రెడీ కూడా అయిపోయినాము. 6 o'clock ఉంది దర్శనము. సో అక్కడ కెమెరాస్ అలవ్ లేవు కాబట్టి అక్కడ తీసుకెళ్ళట్లేదు. అక్కడ పోయి వచ్చిన తర్వాత దెన్ ఐ షూట్. మమ్మీని కూడా వేపిస్తాం. మమ్మీ వాళ్ళందరం పర్పుల్ అయింది అనుకోకుండా. గుడ్ మార్నింగ్. షూట్ కుర్తా అయిపోయిండు. మాకు లేట్ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అవ్వాలి. అచ్చుగాడు కూడా డ్రెస్ ఇప్పేసింది. సో డ్రెస్ చేంజ్ చేసుకొని ఫైనలీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని చెక్అవుట్ చేసేసినాం. చాలా 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 టైర్డ్ అయిపోయినాం. బ్రేక్ దర్శనం అన్నట్టే కానీ అది టైం తీసుకుంది 2 hours, 2.5, మేబీ 3 అయిందేమో. యాక్చువల్లీ 1 hour 15 minutes సంథింగ్. మధ్యలో జైలు లాగా ఉంటుంది కదా, అందులోనే వెయిట్ చేయించారు. అక్కడంతా వీడియో కెమెరా అలా ఉంటే అట్లీస్ట్ నేను బ్లాగ్స్ అన్నా చేసుకుంటుండే, బట్ అలా లేదు కాబట్టి ఖాళీగా కూర్చొని ఉండే. పండుగ అయితే టోటలీ వండుకొని ఉండే. ఇంకా ఫోన్స్ ఏది తీసుకొని వెళ్ళలేదు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో మేము స్టార్టింగ్ నా ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యి మధ్యలో లంచ్ చేసుకొని దాని తర్వాత ఇంకా మైసూర్కి వెళ్ళాలి. దిస్ ఈజ్ అ ప్లాన్. వెరీ మచ్ టయర్డ్, మచ్ టయర్డ్. బాబా పోతుంది డాడా. ముందుంది, నువ్వు వేసేసుకో. తిరుపతి కానీ అరుణాచలం కానీ ఎక్కడైనా దర్శనాలంటే చాలా లైన్. ఏమని లేదా? సాంబార్ ఉందంట, పొంగల్ లేదంట. పండుగడికి ఏం పెట్టాలి పొంగల్ లేకపోతే? దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ. 2 hours అవుతుంది బెంగళూరులోనే ఉండే. బెంగళూరులోకి వచ్చినాకనే నేను వండుకున్నా. బెంగళూరు అయిపోలేదు ఇంకా, నేను నిద్ర కూడా లేచేసిన. ఈ ట్రాఫిక్ మాత్రం ఎండ్ అవుతలేదు. బెంగళూరుకు రావాలంటేనే భయం వేస్తుంది తెలుసా. ఎప్పుడైనా కార్లు కానీ అసలు రోడ్ వేస్లో రావద్దు బెంగళూరుకి. వస్తే చాలు ఇదేం సోది ట్రాఫిక్ మళ్ళీ వెనక నుంచి వచ్చి గుద్దేస్తారని భయం అవుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అసలు చిన్నగా వచ్చి ఇట్లా టచ్ చేయడం, గీతలు పెట్టుకుంటూ అవడం ఇవన్నీ పట్టించుకోరు బెంగళూరు. లైట్ లేలో అని అనుకుంటారు. 2 గంటలు ఆ ట్రాఫిక్లో ఆగేసి వస్తే మళ్ళీ ఇక్కడ ఇంకా ట్రాఫిక్. ఇవాళ నైట్ మొత్తం బెంగళూరులోనే ఉంటాం అనుకుంటాం మేము. ఇంకా ట్రాఫిక్ గంటలు వెళ్ళిపోతాం. వెళ్ళాలి. ఇళ్ళకేం తెలుసా, మనం బెంగళూరులోనే ఉంది. ఇప్పటికి మనం 3 hours అయింది తెలుసా. 10 అవుతుంది. 3 hours నుంచి బెంగళూరులోనే ఉన్నాము. పిక్చర్ వేస్తుంది నాకు బెంగళూరులో ఉంటే. ఏదైనా ట్రిప్కి వెళ్ళాలన్నా మధ్యలో బెంగళూరు వస్తుందంటే మూడ్ అవుట్ అవుతుంది తెలుసా నాకు. గుడ్ మార్నింగ్. సో నిన్న నైట్ కార్లో తిరిగి లాస్ట్కి ఇంటికి వచ్చేవరకు చాలా టైర్డ్గా ఉండే. అందుకే నేను బ్లాగ్ ఎండ్ చేయలేదు. చెప్పాలంటే నిద్రపోయినా నేను. కరెక్ట్గా గేట్ ముందుకు వచ్చినాక మెల్కైనా నేను.
ఇంకా రాగానే వండుకుండే బికాజ్ వీఆర్ వెరీ టైర్డ్. ఐ థింక్ వీ హ్యావ్ టు రెస్ట్ నౌ ఫర్ సమ్ టైమ్ అట్లీస్ట్. కాబట్టి ఈ వ్లాగ్ని ఇక్కడికి నేను ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. I'll meet you in the next vlog. Until then, tata, bye bye, take care, and do not forget to like, share and subscribe. నాకు దోశ వేసుకో అమ్మ. పొంగల్ క్యాన్సిల్ చేయండి. 3 దోశలు, 3 మసాలా దోశ. దోశ వద్దు బడా బడాచ్చు. ఆమె ఇన్నదా అసలు పడదు. పొంగల్ దోశ